యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ మరో బాంబు పేల్చారు. తమ దేశానికి వచ్చే ఫార్మా, సెమీ కండక్టర్ల ఎగుమతులపై 25% లేదా అంతకంటే ఎక్కువ టారిఫ్ విధించాలని భావిస్తున్నట్టు ప్రకటించారు. స్టీల్, అల్యూమినియం వంటి ప్రొడక్టులపై భారీగా సుంకాలు విధిస్తామని ఇదివరకే అమెరికా పేర్కొంది. తాజా నిర్ణయంతో ఇండియా ఫార్మా రంగం టెన్షన్లో పడింది. ఫార్మాస్యూటికల్స్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ప్రకారం చాలా భారతీయ జనరిక్ ఫార్మా కంపెనీలకు అమెరికా అతిపెద్ద మార్కెట్. మన ఎగుమతుల విలువ 2024 ఆర్థిక సంవత్సరంలో $8.7 బిలియన్ చేరుకుంది. ఇక పరిశ్రమ మొత్తం ఎగుమతుల్లో దాదాపు 31% ఇవే ఉన్నాయి. ఇండియా ఫార్మా కంపెనీలు అమెరికాకు ఎక్కువగా జనరిక్ మందులు అమ్ముతాయి. ఖరీదైన మందులకు జనరిక్ వెర్షన్ తయారు చేయడంతో ధరలు భారీగా తగ్గుతాయి. పేషెంట్లు లేని వాటిని జనరిక్ మందులు అని పిలుస్తారు. ఇక 2022లో యుఎస్లో వాడిన అన్ని జనరిక్ ప్రిస్క్రిప్షన్లలో దాదాపు సగం ఇండియా ఫార్మా కంపెనీలవే ఉన్నాయి. ట్రంప్ ప్రకటనతో బుధవారం ఫార్మా స్టాక్స్ 2% వరకు నష్టపోయాయి. మన దేశంలో అతిపెద్ద ఫార్మా తయారీ సంస్థ సన్ ఫార్మాకు 2024 ఆర్థిక సంవత్సరంలో మొత్తం ఆదాయంలో 32% అమెరికా మార్కెట్ నుంచి వచ్చింది. ట్రంప్ ప్రభుత్వం అదనపు సుంకాలు విధిస్తే భారాన్ని వినియోగదారులే భరించాల్సి ఉంటుందని సన్ ఫార్మా ఎండీ దిలీప్ షాంఘ్వీ చెప్పారు. ఈ కంపెనీ 100 దేశాలకు మందులను ఎగుమతి చేస్తుంది. ఈ సంవత్సరంలో కంపెనీ మొత్తం ఆదాయంలో విదేశీ అమ్మకాలు 72.7% ఉన్నాయి. ఇక డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ కు ఉత్తర అమెరికా అతిపెద్ద మార్కెట్. 2024 ఆర్థిక సంవత్సరంలో దాని మొత్తం అమ్మకాలలో 47% వాటా ఇక్కడి నుంచే వచ్చింది. కంపెనీ ఈ ప్రాంతంలో అమ్మకాల కోసం ఆంకాలజీ, ఇమ్యూనాలజీ జనరిక్ మందులపై ఆధారపడుతుంది. వీటి అమ్మకాలు గత సంవత్సరం కంటే 28% పెరిగాయి. డాక్టర్ రెడ్డీస్ యుఎస్లో రాబోయే కొన్ని సంవత్సరాలలో మరికొన్ని మందులను అమ్మనుంది. మన దేశంలో 3వ అతిపెద్ద ఫార్మా తయారీ సంస్థ సిప్లా మొత్తం ఆదాయంలో 30% వరకు 2024లో ఉత్తర అమెరికా నుంచి సంపాదించింది. ఇది దానికి 2వ అతిపెద్ద మార్కెట్. అమెరికాలో ప్రిస్క్రిప్షన్ మందులు, జనరిక్, రెస్పిరేటరీ, ఆంకాలజీ మందులను సరఫరా చేసే టాప్ 15 కంపెనీల్లో ఇది ఒకటి. ఇదిలా ఉంటే భారత్లో జరిగే ఎన్నికల్లో ఓటర్ల సంఖ్యను పెంచేందుకు అందించే $21 మిలియన్ ఫండ్ను ఇటీవల అమెరికా డోస్ విభాగం రద్దు చేసింది. ఈ నిర్ణయాన్ని మరోసారి సమర్థించిన ట్రంప్ గత బైడెన్ సర్కారుపై సంచలన కామెంట్స్ చేశారు. భారత ఎన్నికల్లో జోక్యం చేసుకునేందుకు బైడెన్ ప్రయత్నించారంటూ విమర్శించారు. ఇక మియామిలోని ఓ సదస్సులో పాల్గొన్న ట్రంప్ ఈ నిధుల అంశాన్ని ప్రస్తావించారు. భారత్లో ఓటింగ్ శాతం కోసం మనమెందుకు $21 మిలియన్ ఖర్చు చేయాలి? బహుశా ఆ దేశంలో మరెవరినో గెలిపించేందుకు ప్రయత్నించినట్టు అర్థమవుతోందన్నారు. ఈ విషయాన్ని భారత ప్రభుత్వానికి తప్పనిసరిగా తెలియజేయాలన్నారు. రీసెంట్గా యుఎస్లో పర్యటించిన ట్రంప్ను ప్రధాని మోదీ కలిసిన తర్వాత కూడా శాంతించడం లేదు. వరుసగా ఇండియాను టార్గెట్ చేస్తూ ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు భారతీయ కంపెనీలకు షాక్ల మీద షాక్లు ఇస్తున్నాయి.